శ్రీకార్ ఇంకా అవని మధ్య ఒక పెద్ద ఎమోషనల్ వార్ నడుస్తూ ఉంటుంది. శ్రీకార్ అవనిని తన మెడలో ఉన్న తాళిని తీసేయమని ఫోర్స్ చేస్తాడు. ఎందుకు అంటే మాయని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు కూడా ఇలానే చేయాలి, తాళిని దేవతలు దీవించారు, నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని తీయను అని గట్టిగా చెప్పేస్తుంది అవని. ఇంత బాధపడతా శ్రీకార్ మాత్రం మాయకి తాళి కట్టడానికి రెడీ అవుతాడు. లీగల్ ఇష్యూస్ వచ్చినా పర్వాలేదు, నేను హ్యాండిల్ చేస్తాను అని మాయకి కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. శ్రీకార్ వాళ్ళ అమ్మ కూడా తాళి కట్టు శ్రీకార్, ఇది నా ఆజ్ఞ అని ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. శ్రీకార్ తాళి కట్టబోయే టైంలో అవని సడన్గా ఎంట్రీ ఇచ్చి పెళ్ళిని ఆపేస్తుంది. నేను నిజాలు నిరూపిస్తాను, ప్రూఫ్స్ చూపిస్తాను అని అందరినీ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. శ్రీకార్ ఇంకా తన ఇంటి వాళ్ళకి డౌట్ వచ్చిన లాస్ట్ ఛాన్స్ కదా అని అందరూ అవని చెప్పినట్లు కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవని అందరినీ కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కార్లో ఉన్న రియల్ ప్రూఫ్ని చూపిస్తూ ఉంటుంది. చాలా కష్టపడి కలెక్ట్ చేసిన జ్యువెలరీ ఇంకా డాక్యుమెంట్ కార్లో ఉంటాయి. మాయ చేసిన మోసాలు ఇంకా తన అసలు స్వరూపం బయట పెట్టడానికి ఈ 10 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని అవన్నీ చెప్తూ ఉంటుంది. ప్రూఫ్ చూపిస్తున్నా అన్నప్పుడు మాయ ఇంకా తన బ్యాచ్ కొంచెం టెన్షన్లో ఉంటారు. ఈ 10 నిమిషాల్లో ముహూర్తం దాటించాలి అని అవన్నీ స్కెచ్ వేస్తుంది అని వాళ్ళ ప్లాన్. కానీ శ్రీకార్ మాత్రం ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మ, తర్వాత డెసిజన్ తీసుకుందాము అని వాళ్ళ మదర్ని కన్విన్స్ చేస్తాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.